హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గగన్ గారు, నా మెడలో తాళి కట్టిన తరువాతే నువ్వు పూరి మెడలో తాళి కట్టాలన్నయ్య. ఏ ఒక్క నిమిషం గ్యాప్ వచ్చినా కూడా ఆ భూమి గగన్ గారి జీవితంలోకి రావాలని చూస్తుంది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. సరే అమ్మ తార, నువ్వెలా చెప్తే అలా అని చెప్పి ధ్రువ చెప్తూ ఉంటాడు. సరే పదన్నయ్య, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యి మండపానికి వెళ్ళాలి. గగన్ గారు పూరి కూడా మండపం దగ్గరికి వచ్చేస్తా అన్నారు అని తార చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి ధ్రువ అంటాడు. ఇక మరోవైపు అపూర్వ ఒంటరిగా కూర్చొని ఉంటుంది. మమ్మీ, నువ్వు సూపర్ మమ్మీ, భూమి చేత చాలా తెలివిగా డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించావు అని నక్షత్ర అంటుంది. మీ మమ్మీ అంతే నక్షత్ర, ఎత్తులకి పై ఎత్తులేస్తుంది అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ, భూమి లైఫ్కి చెక్ పెట్టేశావు. ఇక గగన్ ఆ తారను పెళ్లి చేసుకుంటాడు, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ శోభచంద్ర పెద్దమ్మను చంపింది నువ్వేనని అక్కడ డిఎన్ఏ రిపోర్ట్ రెడీ అవుతుంది మమ్మీ. డిఎన్ఏ రిపోర్టు నాన్నకు చేరితే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని నక్షత్ర అంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఆలోచిస్తుంది కూడా ఆ విషయం గురించే నక్షత్ర అని అపూర్వ అంటుంది. ఏం ప్లాన్ చేసావు మమ్మీ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ముందే చెప్తే పని అవ్వట్లేదు నక్షత్ర, పని పూర్తయ్యాక చెప్తానే, చిన్న పనుంది చూసుకొని వస్తాను అని అపూర్వ బయటికి వెళ్తుంది. మమ్మీ, నువ్వు ఏదో స్కెచ్ వేశావు, ఆ స్కెచ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మమ్మీ అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ కారులో వెళ్తూ ఉంటుంది. డిఎన్ఏ రిపోర్ట్ ఎట్టి పరిస్థితిలో బావ చేతికి చేరకూడదు. డిఎన్ఏ రిపోర్ట్లో నేనే ఆ శోభను చంపానని ఖచ్చితంగా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే శోభను చంపింది నేను కాబట్టి బావకు ఈ విషయం చేరకముందే ఆ సిఐని కలవాలి అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక సిఐ విక్రమ్ కారులో డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని హైదరాబాద్కి వస్తూ ఉంటాడు. ఇక అపూర్వ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. సిఐ విక్రమ్ అపూర్వను చూస్తూ ఉంటాడు. మీకోసమే వెయిట్ చేస్తున్నాను సార్, కార్ ఆఫ్ చేయండి అని అపూర్వ అంటుంది. ఇక దాంతో సిఐ విక్రమ్ కార్ ఆఫ్ చేస్తాడు. అపూర్వ గారు, మీ పాపం పండింది, మీ బండారం బయట పెట్టడానికే డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొని హైదరాబాద్కు వస్తున్నాను అని విక్రమ్ కారు దిగి అపూర్వ దగ్గరకు వెళ్ళి చెప్తూ ఉంటాడు. నాకు తెలుసు విక్రమ్ గారు, మీరు ఇలాంటిదేదో చేస్తారని, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, ఆ డిఎన్ఏ రిపోర్టు మార్చాలి అని అపూర్వ అంటుంది. నేను డబ్బుకి కక్కుర్తి పడే మనిషిని కాదని మీకు తెలుసు కదా అని సిఐ విక్రమ్ అంటూ ఉంటాడు. తెలుసు విక్రమ్ గారు, కానీ డబ్బు చాలా విలువైంది, అది మన దగ్గరికి వస్తా అన్నప్పుడే మన దగ్గరికి రమ్మని ఆహ్వానించాలి, వద్దు అనకూడదు. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాను అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ గారు, మీ మాటలతో నన్ను మాయ చేయాలని చూస్తున్నారేమో, ఎట్టి పరిస్థితిలో నేను డబ్బుకి లొంగను, సిన్సియర్ ఆఫీసర్ని అని సిఐ విక్రమ్ చెప్తూ ఉంటాడు. అవునా, రేయ్ రండ్రా అని అపూర్వ పిలవటంతో రౌడీలు వచ్చి సిఐ విక్రమ్ చేతుల్ని గట్టిగా పట్టుకుంటారు. అపూర్వ గారు ఏం చేస్తున్నారు అని విక్రమ్ అడుగుతూ ఉంటాడు. మంచిగా మర్యాదగా డబ్బులు ఇస్తాను, డిఎన్ఏ రిపోర్ట్ ఇవ్వమని అడిగాను, ఇవ్వనన్నావు కదా, నీ నిజాయితీకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని అపూర్వ అంటుంది. గిఫ్టా అని సిఐ విక్రమ్ అడుగుతూ ఉంటాడు. అదే విక్రమ్ గారు, నీ ప్రాణాలను గాల్లో కలిపేయాలనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ గారు, మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష ఖచ్చితంగా పడుతుంది అని సిఐ విక్రమ్ చెప్తూ ఉంటాడు. దాంతో అపూర్వ పక్కపక్కమని నవ్వి, రే కార్లో డిఎన్ఏ రిపోర్ట్ ఉంటుందా అందుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఒక రౌడీ వెళ్ళి డిఎన్ఏ రిపోర్ట్ తీసుకురాగానే సిఐ విక్రమ్ కళ్ళ ముందే అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ని చించేస్తుంది. వద్దు అపూర్వ గారు, వద్దు అని విక్రమ్ అంటూ ఉంటాడు. ఇక అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్ని చించి సిఐ విక్రమ్ మొహం మీద విసిరి కొట్టి, కత్తి ఇలా ఇవ్వండ్రా అని రౌడీలను అడుగుతూ ఉంటుంది. రౌడీలు కత్తి ఇవ్వగానే అపూర్వ కత్తి తీసుకొని సిఐ విక్రమ్ని కత్తితో గట్టిగా పొడి చేస్తుంది. దాంతో సిఐ విక్రమ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. రే, వీడు చచ్చాడో లేదో చూసి వీడిని తీసుకెళ్ళి ఊరి చివరన ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా పాతి పెట్టండి అని అపూర్వ చెప్తుంది.
సరే మేడం అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి సిఐ విక్రమ్ డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోతారు. భూమి, డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొచ్చి నేను తప్పు చేశానని మీ నాన్న ముందు నన్ను నిల్చోబెడదామనుకున్నావు కదా, నేను దొరకను భూమి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు గగన్, పూరి ఇద్దరూ కూడా పెళ్లి బట్టల్లో రెడీ అవుతారు. గగన్ ఒంటరిగా కూర్చొని ఉంటే శారద గగన్ దగ్గరకు వెళ్ళి, ఒరే గగన్, ఇదే నీకు ఆఖరి ఛాన్స్ రా, ప్లీజ్ రా, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పరా అని అడుగుతూ ఉంటుంది. పూరి సంతోషం కోసం నా సంతోషాన్ని త్యాగం చేస్తానమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఎంతసేపటికి పూరి జీవితం గురించి ఆలోచిస్తున్నావే కానీ భూమి జీవితం గురించి ఆలోచిస్తున్నావా గగన్ అని శారద అంటూ ఉంటుంది. భూమి ఆల్రెడీ విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది, అంటే భూమికి నేను ఇష్టం లేదనే కదమ్మా అని గగన్ అంటాడు. ఒరే, భూమి ఎలాంటి పరిస్థితిలో సంతకం పెట్టిందోరా, ఎందుకురా భూమిని అపార్థం చేసుకుంటావు అని శారద అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, పూరి సంతోషంగా ఉండాలి, మన పూరి కోసం నేను ఈ మాత్రం త్యాగం చేయలేవనమ్మా అని గగన్ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, రెడీ అయ్యావా, వెళ్దామా మండపానికి, తార వాళ్ళు రెడీ అయ్యి మండపం దగ్గరికి కూడా బయలుదేరారంట అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. పూరి, నువ్వైనా ఒక్కసారి ఆలోచించవే, భూమికి అన్యాయం చెయ్యొద్దని గగన్కి చెప్పవే అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఆ భూమి జీవితం ఈ ఇంట్లో ముగిసిపోయింది, ఇక భూమి గురించి మాట్లాడటానికి ఏం లేదు, రెండా అమ్మా వెళ్దాం అని చెప్పి పూరి గగన్ని, శారదను తీసుకొని మండపానికి బయలుదేరుతుంది. ఇక భూమి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్, చెర్రీ ఇద్దరు కూడా భూమి దగ్గరకు వెళ్తారు. భూమి, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు భూమి, కాసేపట్లో అన్నయ్య ఆ తార మెడలో తాలి కట్టేస్తాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఆ దేవుడే ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించాలి చెర్రీ, తప్పనిసరి పరిస్థితుల్లో విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేశాను అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, బాధపడకు, తప్పకుండా ఏదో ఒక మంచి జరుగుతుంది, ఆ పెళ్ళి ఆగిపోతుంది, మావయ్యే నిన్ను మా గగన్ అన్నయ్యను కలుపుతాడు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, నువ్వు చెప్పేది నిజమా, నాన్న నన్ను బావని కలుపుతాడా అని భూమి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య మంచితనం తెలిస్తే ఖచ్చితంగా మామయ్య నిన్ను అన్నయ్యను కలుపుతాడు భూమి అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది వినటానికే ఆ మాట అని భూమి చెప్తూ ఉంటుంది. చెర్రీ చెప్పింది నిజమమ్మా అని కృష్ణప్రసాద్ అంటాడు. ఇక ఈ మాటలను శరత్చంద్ర దూరం నుంచి వింటూ ఉంటాడు. భూమికి ఇంకా ఆ గగన్పై ప్రేమ ఉందా, నా ప్రేమను దక్కించుకోవడం కోసం ప్రేమను మనసులోనే దాచుకొని విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టిందా అని శరత్చంద్ర ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అపూర్వ ఇంటికి వస్తుంది. నాకు ఉన్న అడ్డులన్నీ తొలగించుకున్నాను, ఈరోజు ప్రశాంతంగా దేవుడికి పూజ చెయ్యాలి, ఎప్పుడు నాకు ఇలాగే తోడుగా ఉండమని చెప్పాలి అని అపూర్వ మనసులో అనుకొని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. అప్పుడే భూమి కిందికి వచ్చి, ఏంటి పిన్ని ఈరోజు స్పెషల్గా దేవుడికి పూజ చేస్తున్నావు, ఓ నన్ను నా బావను శాశ్వతంగా విడదీశానన్న సంతోషంలోనా అని అడుగుతూ ఉంటుంది. భూమి, అంతకు మించి ఒక మంచి విషయం జరిగింది, అందుకే ఆ దేవుడికి కృతజ్ఞత చెప్తున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మంచి విషయమా అని భూమి అంటూ ఉంటే, అవును భూమి అని అపూర్వ ఉంటుంది. అప్పుడే టీవీలో హెడ్లైన్స్లో సిఐ విక్రమ్ రాజమండ్రి నుంచి శోభచంద్ర గారి డిఎన్ఏ రిపోర్టు తీసుకొని వస్తూ హత్యకు గురయ్యాడు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఆ న్యూస్ చూసి భూమి ఒక్కసారి షాక్ అవుతుంది. నీకు జరిగిన మంచి ఇదేనా అని చెప్పి భూమి అపూర్వని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్చంద్ర వస్తాడు. ఏమైందమ్మా భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న, సిఐ విక్రమ్ గారు చనిపోయారు నాన్న అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చూడండి నాన్న, టీవీలో చూపిస్తున్నారు అని భూమి బ్రేకింగ్ న్యూస్లో వస్తున్న న్యూస్ని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటుంది. సిఐ విక్రమ్ డిఎన్ఏ రిపోర్ట్ ఈరోజు మనకి ఇస్తా అని చెప్పారు కదమ్మా, ఆయన చనిపోవటం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆయన చావు వెనుక ఖచ్చితంగా అపూర్వ పిన్ని హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి భూమి అంటుంది. భూమి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, నేను ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన్ను చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి అపూర్వ అంటుంది. నిజం చెప్పు పిన్ని, ఆ దేవుడి మీద ఒట్టేసి నీకు సిఐ విక్రమ్ గారి చావుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, విక్రమ్ గారి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి, అపూర్వ గారు యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు, ఈ భూమి నా పైన
కంప్లైంట్ ఇచ్చిందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ మేడం కంప్లైంట్ ఇవ్వలేదు, విక్రమ్ గారి మర్డర్ వెనుక ఉంది మీరేనని ప్రూవ్ అయింది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. మీ దగ్గర సాక్ష్యాలు లేకుండా మాట్లాడకండి ఎస్ఐ గారు అని అపూర్వ అంటూ ఉంటుంది. సాక్ష్యాలు లేకపోవడం ఏంటి అపూర్వ గారు, మీరు విక్రమ్ గారిని మర్డర్ చేసి పండు అనే రౌడీకి ఇచ్చి డెడ్ బాడీని పంపించారు కదా, వాడు ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు, వాడిని 4 తన్నితే విషయం బయటపడింది అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. సాక్ష్యం కావాలన్నావు కదా పిన్ని, ఇది చాలా ఇంకేమైనా కావాలా అని భూమి అపూర్వను అడుగుతూ ఉంటే, ఏయ్ భూమి నువ్వు నోర్మోయ్ అని అపూర్వ కోపంగా భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది. దాంతో శరత్ చంద్ర భూమిని పక్కకు లాగి అపూర్వ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. దేవుడి మీద ప్రమాణం చేసి సిఐ విక్రమ్ చావుకి నీకు ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పావు, అసలు నువ్వు ఆడదానివేనా మనిషివేనా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. విక్రమ్ని చంపినా నిన్ను బ్రతకనివ్వకూడదు అని చెప్పి శరత్ చంద్ర కోపంగా లోపలికి వెళ్ళి గన్ను తీసుకువచ్చి అపూర్వకు గన్ను గురిపెడతాడు. అపూర్వ, సిఐ విక్రమ్ని చంపింది నువ్వేనని ఈ ఎస్ఐ చెప్తున్నాడు. సిఐ విక్రమ్ డిఎన్ఏ రిపోర్ట్ తీసుకొస్తున్నాడనే కదా నువ్వు విక్రమ్ని చంపింది, అంటే శోభను చంపింది కూడా నువ్వేనా, డిఎన్ఏ రిపోర్ట్లో శోభను చంపింది నువ్వేనని ప్రూవ్ అవుతుందని నువ్వు ముందే తెలివిగా విక్రమ్ని చంపావు కదా అని చెప్పి శరత్ చంద్ర అపూర్వను అడుగుతూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, ఈ ఎస్ఐ మాటలు నమ్మకండి బావా, భూమి ఈ ఎస్ఐతో అలా చెప్పిస్తుంది బావా అని అపూర్వ అంటుంది. మేడం, భూమి మేడం మాతో చెప్పించడం ఏంటి, మీ మనిషి పండు మా కస్టడీలో ఉన్నాడు, వాడు చెప్పింది నిజమే, శరత్ చంద్ర గారు మీరు నమ్మకపోతే మాతో రండి, నిజమేంటో మీకు తెలియజేస్తాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక శరత్ చంద్ర, అవసరం లేదు, ఇలాంటి దుర్మార్గురాలు బ్రతకటానికి వీల్లేదు, నా శోభను పొట్టన పెట్టుకుంది, ఇది ఒక రాక్షసి అని శరత్ చంద్ర గన్ను తీసుకొని అపూర్వను షూట్ చేయబోతూ ఉండగా, నాన్న వద్దు నాన్న, అపూర్వను షూట్ చేస్తే మీరు జైల్లో కూర్చొని చెప్పుకూడు తినాల్సి ఉంటుంది నాన్న, నాకు నాన్న ప్రేమను దూరం చెయ్యొద్దు, ఈ అపూర్వను పోలీసు వాళ్లే శిక్షిస్తారు నాన్న అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అవును శరత్ చంద్ర గారు, మీ అమ్మాయి చెప్పింది నిజమే, అపూర్వ గారికి శిక్ష పడేలా మేం చేస్తాము అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. బావగారు, అపూర్వ వల్ల బాధపడ్డ వాళ్ళలో నేను కూడా ఒకడిని, మీరు మీ చేతికి మట్టంటించుకోవద్దు, అపూర్వకు ఎలా శిక్ష వేయించాలో మనం ఆలోచిద్దాం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు అపూర్వను తీసుకెళ్ళిపోండి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, వద్దు బావా, నేను ఏ తప్పు చేయలేదు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు తప్పు చేయలేదని చెప్తే సరిపోదు అపూర్వ, అక్కడ సాక్ష్యాలు ఉన్నాయి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఎస్ఐ గారు ఇంకా ఎక్కువ ఆలోచించకండి, వెంటనే అపూర్వను తీసుకెళ్ళిపోండి, లేదంటే మా నాన్న కోపంతో ఆ అపూర్వను చంపేస్తాడు అని భూమి అంటూ ఉంటే, ఇక లేడీ కానిస్టేబుల్స్ అపూర్వ చేతికి బేడీలు వేస్తూ ఉంటారు. మమ్మీ మమ్మీ అని నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. ఓసే భూమి, నీ సంగతి చెప్తానే అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పోలీసు వాళ్ళు అపూర్వను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మరోవైపు భూమి వాళ్ళు తార వాళ్ళు పెళ్లి మండపం దగ్గరికి వస్తారు. ఎవరి రూముల్లో వాళ్ళు రెడీ అవుతూ ఉంటారు. గగన్ మాత్రం డల్గా కూర్చొని ఉంటాడు. ఇక శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. బావగారు, అపూర్వనే ఇదంతా చేసిందని మీకు ఇప్పటికైనా అర్థమైంది. గగన్ ఏ తప్పు చేయలేదు, గగన్ భూమిలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యండి, ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకం అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఈరోజే కదా ఆ గగన్ పెళ్ళి అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అవును బావగారు, ఈరోజే గగన్ పెళ్ళి, ఎట్టి పరిస్థితిలో ఆ పెళ్ళి జరగకూడదు అని శరత్ చంద్ర అంటూ ఉంటే, అమ్మ భూమి నాతో రా, ఈరోజు ఆ పెళ్ళిని ఆపుతాను, నిన్ను గగన్ని కలుపుతాను అని శరత్ చంద్ర భూమిని తీసుకొని మండపానికి బయలుదేరతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.